సహోదరి సహోదరులారా, మీకోసం కనిపెట్టుచున్నాను. వచ్చారా? ఒక్క క్షణము తలలు వంచితే ప్రార్థన చేసు. కృపాశక్తి సంపూర్ణుడా, ఆశ్చర్యకరుడా, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడా, నీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నావు. పరిశుద్ధాత్మ దేవ, ఆత్మ సహాయాన్ని మాకు దయచేయమని వేడుకుంటున్నాం. అయ్యా, ఈ రోజంతా ప్రభువా, మీ కృపలో మమ్మల్ని భద్రపరిచినందుకు నీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. తండ్రి నాయన, ఉదయ కాలము నుండి ప్రభువా ఇంతవరకు తండ్రి ఈ రోజంతా నీ కాపుదలలో కాపాడినందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. మా కుటుంబాలకి ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి నీకు వందనాలు తెలియచేస్తున్నాం. క్షేమాన్ని బట్టి నీకే మహిమ చెల్లిస్తున్నానయ్యా. శరీర ప్రాణాత్మలకు ఇచ్చిన ప్రభువా ఆరోగ్యాలన్నిటిని బట్టి నీకు వందనాలయ్యా. మమ్మలను క్షమించినందుకు, మా పాపాలను మన్నించి ప్రభువా మమ్మల్ని పరిశుద్ధపరిచినందుకు నీకే స్తుతులను స్తోత్రాలను చెల్లిస్తున్నా. ఈరోజు ఎదురైన ప్రతి ప్రభువా నాయన అడ్డంకులను తొలగించినందుకు నీకు వందనాలు. ప్రతి అవకాశాన్ని బట్టి నీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ అయ్యా, ప్రతి పనిలో మీరు మాకు అనుగ్రహించిన క్షేమాన్ని బట్టి నీకు వందనాలు. ప్రభువా మాకు ఇచ్చిన ధైర్యాన్ని, ప్రభువా సహవాసాన్ని బట్టి నీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నామయ్యా. నీ పవిత్రమైన నామమునకు మహిమ కలుగునుగాక. అయా, నీ దయ, నీ కృప, నీ కరుణ, నీ ప్రేమ ప్రభువా, నీ నిత్యత్వం అనుభవించగలిగిన సన్నిధిని ప్రభువా, నీ సన్నిధిలో ప్రార్థన చేసుకునే కృప మాకు అనుగ్రహించినందుకు నీకే స్తుతులను స్తోత్రాలను చెల్లిస్తున్నామయ్యా. అయ్యా, మమ్మల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి నాయన. ఇసాకుకు భార్య గొడ్రాలుగా ఉన్నప్పుడు తండ్రి, ఆమె విషయంలో ప్రభువా తండ్రి ప్రార్థన చేసినప్పుడు ప్రభువా సంతానాన్ని అనుగ్రహించావు. రిబ్కా గర్భాన్ని మీరు తెరిచినందుకు నీకు వందనాలు. అట్లానే ప్రభువా మా బిడ్డలు నాయన తండ్రి సంతానము కొరకు తండ్రి వేడుకుంటున్నారయ్యా. ఆ కుటుంబాలని అపారమైన కృపతో ఆశీర్వదించమని, మంచి బిడ్డలను ప్రసాదించమని, ఆరోగ్యవంతమైన పిల్లలను అనుగ్రహించమని వేడుకుంటున్నాను తండ్రి. ఆర్థిక కష్టాలతో ఉన్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. యెహోవా ఈరే కదా ప్రభువా, సమృద్ధి కలిగించే దేవుడు కదయ్యా. బిడ్డల యొక్క ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నారయ్యా, వారిని ఆశీర్వదించండి, వారి కష్టాలను తొలగించండి ప్రభువా. ఆదాయ మార్గాలను తెరవమని, వారికి సంపదను అనుగ్రహించమని, నీ కృపతో నింపమని వేడుకుంటున్నాను. గొప్ప దేవా, నీకే స్తుతులు స్తోత్రాలయ్యా. అయా, ఉద్యోగం లేక ప్రభువా నాయన ఎదురు చూస్తున్న ప్రభువా బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. వారు ఎదురు చూస్తున్న మంచి ఉద్యోగ అవకాశాలను వారికి అనుగ్రహించండి అయ్యా. ఉద్యోగం చేస్తున్న బిడ్డలకు కూడా ప్రమోషన్, ఇంక్రిమెంట్, ట్రాన్స్ఫర్ విషయంలో సహాయం చేయమని వేడుకుంటున్నారు. అయ్యా తండ్రి నాయన, గొప్ప దేవుడు నీకే స్తుతులు స్తోత్రాలను చెల్లిస్తున్నారు. వివాహం కాని బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నానయ్యా. ప్రభువా వారిని ఆశీర్వదించమని, సరైన జీవిత భాగస్వామికి వారికి అందించమని, ఆనందకరమైన వైవాహిక జీవితం వారికి అనుగ్రహించమని వేడుకుంటున్నాను. అయ్యా యెహోవా రఫా, నీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. స్వస్థతను ఇచ్చే దేవుడు అయ్యా, నీకు వందనాలు. అయ్యా, అనారోగ్యంలో ఉన్న బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నాను. నీ దయగల హస్తముతో వారికి స్వస్థతను అనుగ్రహించమని, మంచి ఆరోగ్యాన్ని ప్రసాదించమని వేడుకుంటున్నాను. అయ్యా, ఆరోగ్యాన్ని కలుగు చేసే దేవుడు అయ్యా, నీవే ప్రభు మా బిడ్డల యొక్క గాయాలను మాన్పమని వేడుకుంటున్నాను. అయ్యా, గర్భిణీ స్త్రీలకు ఆరోగ్యం ప్రసాదించండి ప్రభువా నాయన. మంచి ప్రసవాన్ని బిడ్డలకు అనుగ్రహించండి. అయ్యా, బిడ్డలను ప్రభువా నీ యొక్క కృపలో భద్రపరచమని వేడుకుంటున్నాను. అయ్యా, ఈ రాత్రికాల సమయంలో తండ్రి దుష్టులు వల్ల కలుగు ప్రతి విధమైన అనర్థాలను ప్రభువా, వాటి యొక్క ప్రభావాలు మా కుటుంబాల మీద పడకుండా తండ్రి నాయన నీ రక్త ప్రోక్షణ చేస్తున్నానయ్యా. అయ్యా, నీ యొక్క ప్రభువా దేవదూతలను కావలి ఉంచమని వేడుకుంటున్నాను. ఆశ్చర్యకరుడా, నీకే స్తుతులు స్తోత్రాలను చెల్లిస్తున్నాను. ప్రభువా నీకు వందనాలు. ఈ రోజు ప్రభువా మేము ఎదుర్కొనే పోరాటాలన్నిటిలోనూ ప్రభువా అయ్యా మీ సహాయం అందించినందుకు మరొకసారి నీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నానయ్యా. మా బిడ్డలను మేము తండ్రి మీ పాద సన్నిధికి వస్తున్నామయ్యా. బిడ్డల్లో ఉన్న వేదన భారాలన్నీ మీ పాద సన్నిధిలో పెడుచున్నాం. ఈ రాత్రి కాల సమయంలో ఎంతమంది అయితే ప్రయాణాలు చేస్తున్నారో, ఎంతమంది అయితే ప్రభువా నాయన రాత్రి కాలపు ఉద్యోగాలలో
పనిచేస్తున్నారు వారందరికీ క్షేమాన్ని, ప్రభు భద్రతను దయచేయండి. ఏ అపాయం రాకుండా కాపాడమని వేడుకుంటున్నాను. దూర ప్రాంతాల్లో చదువుకుంటున్నారయ్యా బిడ్డలు, హాస్టల్లో ఉంటున్నారు. అదే విధంగా విదేశాలలో ఉంటున్న బిడ్డలను కూడా జ్ఞాపకం చేసుకోండి. వారందరినీ కృపలో భద్రపరచమని వేడుకుంటున్నాను. సహాయం చేయండి ప్రభువా. ఈ రాత్రి వేళ తండ్రి, దొంగల వల్ల, విష జంతువుల వల్ల ఏ హాని జరగకుండా నీ కృపను ఉంచమని దేవదూతల కావలిలో మమ్మల్ని భద్రపరచమని వేడుకుంటున్నాను. అయ్యా, మేము నిద్రకి ఉపక్రమిస్తుండగా మాకు మంచి నిద్రను అనుగ్రహించండి ప్రభువా. అయా తండ్రి, మీ చిత్తం అయితే ఉదయకాలమే లేచి ప్రభువా నిన్ను ధ్యానించే కృపను, అయ్యా నీ జీవపు మాట వినే కృపను మాకు అనుగ్రహించండి ప్రభువా. ఏ పీడకలలో తండ్రి నాయన రాకుండా తండ్రి నీ దర్శనాలతో మమ్మల్ని దర్శించమని ప్రభువా, నీ యొక్క ప్రభువా దయగల హస్తముతో మమ్మల్ని భద్రపరచమని యేసు క్రీస్తు దివ్య నామంలో అడిగి వేడుకుని ప్రార్థన చేయించున్నాను పరమ తండ్రి, ఆమె. తండ్రి యొక్క ప్రేమ, కుమారుని కృప, పరిశుద్ధాత్మిక నేను సహవాసము మనకును సకల పరిశుద్ధులకును సదాకాలము తోడుండి నడిపించునుగాక, ఆమె. సహోదరి, సహోదరుడా, ఈ ప్రార్థనలు మీకు ఆశీర్వాదకరముగా, దీవెనకరముగా ఉంటే, ఈ ప్రార్థనలు మీకు మేలుకరముగా ఉంటే, ఈ ప్రార్థన ద్వారా మీరు పొందిన మేలులను, ఆశీర్వాదాలను కామెంట్స్ రూపంలో తెలియచేయండి. మీ ప్రార్థన అవస్థలు కూడా తెలియచేయండి. మీ కొరకు మేము ప్రార్థిస్తున్నాం. ఛానళ్లను కూడా సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు. ఈ ఛానల్ అనేక మందికి షేర్ చేస్తున్నారు. అందుని బట్టి మీకు ప్రత్యేకమైన వందనాలు తెలియచేస్తున్నారు. రండి, మనమందరం కలిసి దేవుని పనిలో ముందుకు సాగుతాం. మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. ఇంకా ఎంతో మంది రక్షణ లేకుండా బిడ్డలున్నారు. వారందరూ కొరకు మనము పని చేద్దాం. దేవుని యొక్క రాజ్యములోనికి మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తున్నాం. కలిసి పని చేద్దాం. రండి, దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.